ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డిపై గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. 25 మంది పోలీసు అధికారులతో ఇంటెలిజెన్స్ అధికారులు స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. తమకు నమ్మకమైన సమర్థవంతమైన పోలీసు అధికారులతో టీం ఏర్పాటు చేసినట్లు టాక్. వీళ్లకు వేరువేరుగా బాధ్యతలు అప్పగించినట్లు విచారణలో బయటపడ్డట్లు సమాచారం. వీళ్ళంతా రేవంత్ ఇంటి దగ్గరలోనే ఉండి అక్కడి నుంచే ట్రాకింగ్ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రేవంత్ ప్రతి కదలికతో పాటు ఆయన ఫైనాన్షియర్లపైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వ ట్రాకింగ్ లిస్టులో మొదటి వ్యక్తి రేవంతేనని తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డిపై గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక నిఘా పెట్టినట్లు తెలుస్తుంది. 25 మంది పోలీసు అధికారులతో ఇంటెలిజెన్స్ అధికారులు స్పెషల్ టీం ఏర్పాటు చేసినట్లుగా సమాచారం. తమకు నమ్మకమైన సమర్థవంతమైన పోలీసు అధికారులతో టీం ఏర్పాటు చేసినట్లు టాక్. వీళ్లకు వేరువేరుగా బాధ్యతలు అప్పగించినట్లు విచారణలో బయటపడ్డట్లు సమాచారం. వీళ్లంతా రేవంత్ ఇంటి దగ్గరలోనే ఉండి అక్కడి నుంచే ట్రాకింగ్ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రేవంత్ ప్రతి కదలికతో పాటు ఆయన ఫైనాన్షియర్లపైనే ప్రధానంగా ఫోకస్ చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వ ట్రాకింగ్ లిస్టులో మొదటి వ్యక్తి రేవంతేనని తెలుస్తుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. ధనరాజ్, ట్యాపింగ్లో కొత్త విషయాలు బయటపడుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? తెలంగాణ చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో చూసినట్టయితే రోజుకో సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ప్రధానంగా చూసినట్టయితే గత ప్రభుత్వ హయాంలో చూస్తే టీపీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూనే మొత్తం ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా నడిచినట్టుగా ఈ విచారణలో వెల్లడవుతూ ఉంది. అయితే ముఖ్యంగా చూసినట్టయితే రేవంత్ రెడ్డి గతం సంబంధించి చూసినట్టయితే ఆయన జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఇంటికి దగ్గరలోనే ఒక ప్రత్యేకమైనటువంటి వార్ రూమ్ను ఏర్పాటు చేసి 25 మంది పోలీస్ సిబ్బంది కూడా ఇందులో ప్రత్యేకించి ఈ వార్ రూమ్ కేంద్రంగా కూడా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన ఫోన్ ట్యాపింగ్ నడిచిందనే విషయంపైననే ప్రధానంగా పోలీసులు ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద చూసినట్టయితే ఈ జూబ్లీహిల్స్లోనే వార్ రూమ్ ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి 25 మంది పోలీసులను సమర్థవంతమైనటువంటి పోలీసులను ఎంపిక చేసి వారికి కొన్ని విధులను అప్పగింపడం జరిగిందనేది మేరకు విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ మేరకు చూసినట్టయితే రేవంత్ రెడ్డి అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షకు సంబంధించినటువంటి నేతగా ఉన్నాడు. అదేవిధంగా ఆయన కదలికలపైననే ప్రధానంగా నెంబర్ 1గా ఆయనను టార్గెట్ చేస్తూ ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా ప్రతి సంబంధించినటువంటి కదలికలతో పాటుగాను ఎలక్షన్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయనకు ఏ రకమైనటువంటి బిజినెస్ పర్సన్స్ కావచ్చు, అతని సన్నిహితులు స్నేహితులకు సంబంధించి ఎవరైతే ఆయనకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారో వారి అందరి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయడమే వాళ్ళ యొక్క ప్రధాన లక్ష్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ నడిచిందనేది కూడా ఆ దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. మొత్తం మీద చూసినట్టయితే 25 మంది పోలీసులు ఇంటెలిజెన్సు ఎస్ఐబికి సంబంధించినటువంటి పోలీసులతో పాటుగాను టాస్క్ ఫోర్స్ పోలీసులు మొత్తం 25 మందిని ఇందులో ఎంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్ఐబికి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నేతృత్వంలోనూ అదేవిధంగా ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న వీళ్ళంతా కలిసి కూడా ఒక టీమ్గా ఏర్పడ్డారు. ఈ ట్యాపింగ్ టీం అంతా కూడా ఈ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఒక వార్ రూమ్ను గెస్ట్ హౌస్ను ఏర్పరచుకొని అందులో నుంచే పూర్తిగా ఆపరేషన్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటివరకు చూసినట్టయితే వ్యాపారులను కావచ్చు, గతం సంబంధించినటువంటి ప్రతిపక్షాలకు సంబంధించి కొంతమందిని ఫోన్ ట్యాప్ చేశారు. కానీ ముఖ్యంగా చూసినట్టయితే ఈ జూబ్లీహిల్స్ కేంద్రంగాను అదేవిధంగా గెస్ట్ హౌస్ అంటే రేవంత్ రెడ్డికి ఇంటికి దగ్గరలోనే ఒక గెస్ట్ హౌస్ను ఏర్పాటు చేసి అందులోనే ప్రత్యేకంగా ఈ ఆపరేషన్ అంతా కొనసాగిందనేది మాత్రము దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులంతా కూడా నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి అని తెలుస్తూ ఉంది. మొత్తం గతంలో టీపీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ అంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిని కూడా తన ఇంటి దగ్గర నుంచి మొత్తం వ్యవహారాలు నడుపుతుండేవారు. పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కొనసాగుతున్నాయి. తనను కలిసి వచ్చేటువంటి ఇతరకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, లీడర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల అన్నింటిపైన కూడా ఈ గెస్ట్ హౌస్ వేదికగానే జూబ్లీహిల్స్ కేంద్రంగానే మొత్తం ఈ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారాలు కొనసాగించారనేది మాత్రం ఈ దర్యాప్తులో వెల్లడవుతున్నాయి. ముఖ్యంగా ఆయన ప్రతి కదలికలను అదేవిధంగా ఆయన సన్నిహితులు, కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, రాజకీయ సంబంధించినటువంటి వ్యూహాలు, ప్రతి వ్యూహాలు అన్నింటిని కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళు పూర్తిగా తెలుసుకొని ఆ తర్వాత అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చేరవేయడంలో ఈ 25 మంది పోలీసులు కీలక పాత్ర వహించారనేది మాత్రం దర్యాప్తులో తేలుతున్నటువంటి విషయాలు. మొత్తానికి
చూసినట్టయితే ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లను ట్యాప్ చేయడము, వారికి సంబంధించినటువంటి రాజకీయ వ్యూహాలన్నింటినీ, ఎత్తుగడలన్నింటినీ కూడా ఎక్కడికక్కడ వాటిని ట్యాపింగ్ చేసి గత ప్రభుత్వానికి ఉన్నటువంటి అధినేతకు చేర్చడంలో ఈ 25 మంది పోలీసులు పనిచేశారని తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ప్రణీత్ రావు మొత్తం ఈ జూబ్లీస్లోని రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఈ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి డివైజులు, అదేవిధంగా ఈ హార్డ్ డిస్కులు ద్వారా, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి బగ్లను, సిస్టమ్స్ను అంతా ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే మొత్తం ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా జరిగిందనేది కూడా తెలుస్తూ ఉంది. ఆ దిశగా కూడా పోలీసులు ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. మొత్తం మీద గత కొద్ది రోజుల క్రితం చూసినట్టయితే మాజీ డీసీపీగా ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్లో కూడా చాలా సంచలనమైన విషయాలు కూడా వెల్లడయ్యాయి. ప్రతిపక్షాలకు చెందినటువంటి వారి యొక్క ఫోన్లు ట్యాప్ చేయడము, అదేవిధంగా ఎన్నికల సమయంలో ఎక్కడికక్కడ వాళ్ళ డబ్బులన్నింటిని కూడా సీజ్ చేశామని చెప్పారు. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి గత ప్రభుత్వం సంబంధించినటువంటి డబ్బులన్నింటిని కూడా పోలీసు వాహనాల్లోనే తరలించామని ఆయన కన్ఫెషన్ రిపోర్ట్లో సంచలనమైనటువంటి విషయాలు వెల్లడయ్యాయి. మొత్తానికి దీని అంతటికి కూడా ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ ఆదేశాలతో మాత్రమే తాము పనిచేశామని చెప్పారు. బీఆర్ఎస్ సుప్రీమో ఆదేశాలతోనే మొత్తం ఈ ట్యాపింగ్ టీం అంతా కూడా మొత్తం ఎంపిక జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ కొనసాగించామని ఆయన కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. ఆ దిశగా రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగా కూడా మొత్తం ఈ 5గురికి సంబంధించినటువంటి పోలీసులను విచారించినటువంటి క్రమంలోనే సంచలనమైనటువంటి విషయాలు వెలుగు చూశాయి. మొత్తం మీద రేవంత్ రెడ్డిని నెంబర్ 1 ట్రాకింగ్ సంబంధించినటువంటి సిస్టమ్ ద్వారా కూడా ఆయన టార్గెట్ చేస్తూ ఆయనకు సంబంధించినటువంటి ఎలక్షన్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు కావచ్చు, అదేవిధంగా ఆర్థిక లావాదేవీలను ఎప్పటికప్పుడు దెబ్బతీసేలాగా ఈ 25 మంది పోలీస్ సిబ్బంది ఎస్ఐబిలో పనిచేసి మొత్తానికి రేవంత్ రెడ్డిని ఇరుకును పెట్టేలాగా కూడా వ్యవహరించారని కూడా ఈ దర్యాప్తులో వెల్లడవుతూ ఉంది.